సమావేశానికి ప్యానెల్ వైస్ చైర్మన్లుగా ఈ క్రింది సభ్యులను నేను నామనిర్దేశం చేశాను, తెలియజేస్తున్నాను. బేదా రవిచంద్ర, బి తిరుమల నాయుడు, శ్రీ కాంట్రాక్ట్ ఇసాక్ బాషా, రమేష్ యాదవ్, రాజుగొల్ల. క్వశ్చన్ అవర్. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం అయినది. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. క్వశ్చన్ అవర్. క్వశ్చన్ నెంబర్ 14114 సత్యకుమార్ యాదవ్ గారు. ప్లీజ్ ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి ప్లీజ్ రేపు బిఎస్సి మీటింగ్ లో మాట్లాడదాం. రైతుల సమస్య మీద ఏమన్నా షార్ట్ డిస్కషన్ ఏమన్నా ఉంటుందేమో గవర్నమెంట్ అడుగుదాం. సార్ అశ్విన్ అడిగారు. మినిస్టర్ గారు చెప్తున్నారు, వినండి వినండి. కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు, వినండి. కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు, వినండి. మీరు అడిగే దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు, వినండి. వినాలి వినండి. అరే వినండి. అధ్యక్ష 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 ఇప్పుడు ఇప్పుడు అధ్యక్ష క్వశ్చన్ అవర్ అయ్యాక అధ్యక్ష క్వశ్చన్ అవర్ అయ్యాక బిఎస్సి మీటింగ్ ఉంది అధ్యక్ష. బిఎస్సి మీటింగ్ లో మీరు సమయం కేటాయించండి. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. మేము రెడీగా ఉన్నాము. మీరు సమయం కేటాయించండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రేపు బిఎస్సి మీటింగ్ లో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుందాం అంటున్నారు మంత్రి గారు. ప్లీజ్. సత్యకుమార్ యాదవ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం. ప్లీజ్ ప్లీజ్. రాష్ట్రంలో 1143 పిఎస్సీలు ఉన్నాయి మరియు 88 నూతన పిఎస్సీలను మంజూరు చేయడమైంది. రెండో బి ప్రశ్నకి సమాధానం లేదండి. సి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. డి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. క్వశ్చన్ నెంబర్ 13984 మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ. యశ్మ గారు మాట్లాడతారా? అడుగుతారా? కూర్చోండి. ఆ క్వశ్చన్ సప్లిమెంటరీ ఉన్నాడు. సప్లిమెంటరీ. అధ్యక్ష అధ్యక్ష మొదటి రోజు కౌన్సిల్ మెంబర్స్ చైర్మన్ చైర్ దగ్గర ఉండడం సిగ్గు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆధునిక వైద్య సదుపాయాల కోసం ప్రాధాన్యత ఇచ్చి అనేక కొత్త పిహెచ్సిలు తీసుకొని వచ్చారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 1345 ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నవి 1145 ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బలోపేతం చేశాయి. అంతేకాక రాష్ట్రంలో అదనంగా 142 కొత్త పిహెచ్సిలు ప్రతిపాదించబడ్డాయి. వీటిలో 38 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగన్ హయాంలో నిర్మాణ దశలో ఆగిపోయాయి. దీంతో వేలాది గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలు దూరం అయ్యాయి అధ్యక్ష. ప్రస్తుతం 53 పిహెచ్సిలు మాత్రమే సొంత భవనాలు
మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు అద్దె భవనాల్లో ఉండడం జరుగుతుంది అధ్యక్ష. ఇది చాలా సిగ్గుచేట అధ్యక్ష. నాబార్డ్ మరియు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా నిధులు కేటాయించిన పనులు ముందుకు పోకపోవడం జగన్ అసమర్థ పాలన బట్టబయలవుతుంది. ఇది సిగ్గు అధ్యక్ష. జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజల మౌలిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు. చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి అధ్యక్ష. ఇది నిజంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. పిహెచ్సిలో గత ప్రభుత్వంలో డాక్టర్లు కొరత, నర్సుల కొరత, ఔషధాలు లేక కొరత జరిగింది అధ్యక్ష. ఆసుపత్రులకు వెళ్ళడానికి కూడా చిన్న గ్రామాల నుంచి ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష. కరోనా సమయంలో కూడా పిహెచ్సిలు స్థాయిలో వైద్య సదుపాయాల కొరతలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అధ్యక్ష. అది సిగ్గుచేటు అధ్యక్ష. ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగిపోయిన పిహెచ్సిల పనులు తక్షణమే పునఃప్రారంభించి గడువులోగా పూర్తి చేశారు అధ్యక్ష. వినాలి, మీరు ఒక నిమిషం వినాలి, దయచేసి వినాలి ప్లీజ్. రేపు బిఎస్సిలో దాని మీద చర్చించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. నిర్ణయం తీసుకున్నారు రేపొద్దున మంత్రి గారు చెప్తున్నారు కదా. ప్లీజ్ దిగండి, దయచేసి ప్లీజ్. మంత్రి గారు చెప్పారు, కన్సర్న్ మంత్రి గారు చెప్పారు, రేపు బిఎస్సీలో మాట్లాడదాం. మీరు అడిగేదానికి మరొకసారి మంత్రి గారు మరొకసారి చెప్తున్నారు. దయచేసి వినండి. మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. అధ్యక్ష నేను వాళ్ళు అడగకముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష. ఈరోజు రెడీగా ఉన్నాము. ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వానికి కూడా అవసరము. యూరియా కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష, మీరు ఎప్పుడు సమయం ఇస్తప్పుడు చర్చించడానికి, డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇది చాలా అత్యవసరం ఇంపార్టెంట్ అయిన ఇష్యూ అధ్యక్ష. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు కూడా ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి ఈరోజు మీద చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, మేము పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు అధ్యక్ష. రైతాంగం తరఫున పార్టీగా అడుగుతున్నాం అధ్యక్ష. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా, మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన ఓడుతుందని చెప్పారు కదా. మా అడుగుతారు అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. మంత్రి గారు బిజినెస్ లో పెడదామండి.
చెప్పారు కదా, చెప్పారు. అధ్యక్ష, ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం 14 మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు వచ్చేటప్పుడు, ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఎంత సహాయం అన్నీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు అధ్యక్ష, ప్లీజ్. మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పనండి. చర్చలో అదే చెప్పనండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి? మళ్ళీ రేపటి వరకు ఎందుకు వాయిదా దేనికి? వాయిదా అవసరం ఏంటి? బిఎస్సీలో తీసుకుందాం నిర్ణయం. మీరు అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక. ఎందుకంటే రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష. ఇది రైతులంతా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. బయటని మాకేమీ వ్యక్తిగతమైన అంశం కాదు అధ్యక్ష. ఇది రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు నేను చెప్పాను కదా, గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసు జులుము వచ్చిందా అధ్యక్ష? ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం వైఫల్యం పెడదాం. మీరు ఏది కావాలంటే అది పెడదాం. ఉమారెడ్డి గారు ప్లీజ్. ఉమారెడ్డి గారు మా అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి సార్. కూర్చోండి. ఎల్ఓపి గారు మీ సభ్యులను కూర్చోబెట్టండి సార్. ప్రత్యేకంగా యూరియా అప్లికేషన్ టు ప్లాంట్ ఇది టైం బౌండ్ అధ్యక్ష. యూరియా తీసుకొచ్చిన తర్వాత దాన్ని వేయాలి ఫలానా రోజులోగా అని అంటే రేపు మీరు చెప్పేదంతా రేపు డిస్కషన్ చెప్దామండి. మీరు రేపు డిస్కషన్ చెప్దాం. ఆ రోజులోగా అప్లై చేస్తేనే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప రేపు మాట్లాడదాం. అది నిదానంగా మేము సప్లై చేస్తాము తర్వాత రేపు మాట్లాడదాం దాని మీద. సార్ రైతులు ఆందోళన చేస్తున్నారంటే గతంలో దీని మీద డిస్కషన్ రేపు మాట్లాడదాం. ఇంత భారీగా రైతులు యూరియా దగ్గర డిమాండ్ చేయడం అనేది గతంలో ఎప్పుడు లేదు సార్. ఇవాళ ఎందుకంటే ఏరియా పెరిగింది సార్. రేపు డిస్కషన్ పెడదాం. డిస్కషన్ లో మీరు అంతా మాట్లాడుతురు, మీరు మాట్లాడుతురు, రేపు పొద్దున మాట్లాడుతురు. కూర్చోండి. ఏరియా పెరిగింది. ఇంకా లేదు కూర్చోండి, దయచేసి కూర్చో ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు రేపు డిస్కషన్ లో మాట్లాడొచ్చు. అన్ని ప్రభుత్వం ఒప్పుకుంది కదా. మీకు ఏ ఫార్మాట్ లో కావాలో, షార్ట్ డిస్కషన్ కావాలా, స్టేట్మెంట్ కావాలా ఏంటనేది ప్రభుత్వం సిద్ధంగా చెప్పారు. చర్చ జరగాలి సార్. చర్చ ఓకే, స్టేట్మెంట్ చెప్తున్నారు కదా. రేపు ఏ రోజు అనేది రేపు మీరు చెప్పండి, దాన్ని బట్టి చేద్దాం. ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. మీ సప్లిమెంటరీ అయిందా మీది? ఓకే. నెక్స్ట్ ఎవరు ఉన్నారు సప్లిమెంటరీ? మంత్రి గారు సమాధానం. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మొట్టమొదటిసారిగా శాసన మండలికి వచ్చి మొట్టమొదటి ప్రశ్న అడిగిన గ్రీష్మ గారిని అభినందిస్తున్నాను. అది కూడా ఆరోగ్యం మీద, ప్రజా ఆరోగ్యం మీద వారికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తున్న అధ్యక్ష. గతంలో కొత్తగా ఇప్పుడు ఒక 100 PSCలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష.
గతంలో 2021 సంవత్సరంలో తర్వాత 22 సంవత్సరంలో కూడా వీటిని జీవోలు ఇచ్చారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, చేయాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అన్న చందంగా. కానీ నిధులు మాత్రం మంజూరు చేయలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 100 పిఎస్సీలు 88 కొత్త పిఎస్సీలకి 12 డిలాపిడేట్ స్టేట్లో ఉంటున్న పిఎస్సీల భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో 15th ఫైనాన్స్ కమిషన్ కింద, అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 194 కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో భాగంగా 46 పిఎస్సీలని ఆర్ఎండ్బి, అదేవిధంగా 56 పిఎస్సీలని ఏపీఎంఐసిడిసి కూడా నిర్మిస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా కొన్ని చాలా ఖాళీలు ఉండే అధ్యక్ష, వాటిని ఖాళీలు పూరించడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని ఖాళీలు పిఎస్సీల్లో ఉన్నాయి, వాటిని కూడా పూరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. వివిధ విభాగాల్లో ఇప్పటికీ 2600 ఉద్యోగాల నియామకాలను కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా 62 ల్యాబ్ టెస్ట్లని 172 మందుల్ని కూడా ఎటువంటి ఆటంకం అంతరాయం లేకుండా సమృద్ధిగా ఉంచి సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మందులు, ఇతరత్ర సర్జికల్స్కి, కన్జ్యూమబుల్స్కి ఏటా ఒక్కొక్క పిఎస్సిలో 11,71,560 రూపాయలు కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. ప్రజా ఆరోగ్య సంరక్షణ ప్రాథమిక బాధ్యతగా కూటమి ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. అందుకని కింద విలేజ్ హెల్త్ క్లినిక్ల దగ్గర నుంచి, పిఎస్సీల దగ్గర నుంచి పై స్థాయి దాకా, సిఎస్సీలు పై స్థాయి దాకా కూడా అన్ని కొరతల్ని పూర్తి చేసి, అదేవిధంగా కావాల్సిన సిబ్బంది నియామకం కూడా చేపట్టి ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13984 MSM మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం. 50 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల 60,999 అల్పసంఖ్య వర్గాల వారి కలిపి మొత్తం 11,98,501 మందికి లబ్ధిదారులకు పెన్షన్ పొందుతున్నారు అధ్యక్ష. ఇందు నిమిత్తం అల్పసంఖ్య వర్గాల లబ్ధిదారు పెన్షన్ తాలూకా 26.86 కోట్లతో కలిపి మొత్తం 532.01 కోట్ల మొత్తాన్ని ప్రతి నెల ఖర్చు చేయడం అవుతుంది. అలాగే రెండో ప్రశ్నకు సమాధానం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 11,91,542 పెన్షన్దారులకు సుమారు 6,191.10 కోట్లు మొత్తాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మూడో ప్రశ్నకు సమాధానం ఉత్పన్నం కాదు అధ్యక్ష. ధన్యవాదాలు. రమేష్ యాదవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి కూడా తమ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక మంత్రి గారు చెప్పినట్టు 11,98,501 బెనిఫిషియర్స్ 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నారు. దాంతోపాటు సుమారుగా 61,000 మంది మైనార్టీస్ ఉన్నారని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ 11,98,501లో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది? ఎందుకంటే వాళ్ళు మైనారిటీ వరకు 61,000 మంది అని క్లియర్గా మెన్షన్ చేశారు అధ్యక్ష. కానీ మిగతా బీసీ, ఎస్టీ, మైనారిటీస్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, దాంతోపాటు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, మైనారిటీస్ ఎంతమంది, 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు మీ దగ్గర ఏమైనా లెక్కలు ఏమైనా ఉన్నాయా? అదొకటి అధ్యక్ష. దాంతోపాటు ఇక్కడ ఈ 11,98,501 పెన్షన్ వీళ్ళు ఈరోజు డిక్లేర్ చేశారు అధ్యక్ష. ఇది ఏ ప్రాతిపద్యం కింద వీళ్ళు ఇచ్చారు, అది ఎప్పటి నుంచి ఇచ్చారు? అదేవిధంగా 2024 నుంచి అంటే వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని కొత్త పెన్షన్లు బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారనేది క్వశ్చన్ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎన్నికల రాష్ట్ర ప్రజలకు మనకందరికి తెలిసిందే అధ్యక్ష, సూపర్ సిక్స్ తర్వాత ప్రధానమైన హామీ కుటుంబ ప్రభుత్వం ఇచ్చింది బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్ళు దాటిన వాళ్లకు పెన్షన్ అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు అదే ఎలక్షన్ల ముందు చూస్తే అధ్యక్ష, ఇది మేనిఫెస్టో చూస్తే వీళ్ళు క్లియర్గా బీసీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్ళు పై ఉన్న వాళ్ళకందరికీ పెన్షన్ అని చెప్పారు అధ్యక్ష. దాని తర్వాత ఎలక్షన్ల ముందు వాళ్ళు ఇచ్చిన పేపర్ యాడ్లో అదే మెన్షన్ చేశారు అధ్యక్ష. ఎలక్షన్ తర్వాత అధ్యక్ష ఒక నిమిషం పెన్షన్స్ గురించి సప్లిమెంటరీలో చెప్తారు, ఇంకా దాని గురించి వెనక్కి వెళ్తండి. సరే అధ్యక్ష, ఈ 4 పాయింట్ల మీద దయవుంచి మంత్రి గారిని వివరణ అడుగుతారు అధ్యక్ష. భరత్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 50 ఏళ్ళు పైబడిన వారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వారందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది.
మంత్రి గారిని అడుగుతున్న సూటి క్వశ్చన్ ఏంటంటే ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం మొదలు